ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ స్మాల్ వీడియో ఏంటంటే మీ ముందుకు మరోసారి ఇంకో బిగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను అన్నమాట. అది చాలా యాంగ్జైటీగా ఉంటుంది, ఎంజాయ్మెంట్తో. మరి మా హాస్టల్ ఇండిపెండెన్స్ డే రోజు మా సార్ బర్త్డే జరిగింది. దానికి సంబంధించిన వీడియో అయితే మీ ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. సో మీరు తప్పకుండా ఆదరిస్తారు కదా. సో దరిద్రం ఏంటంటే ఇందులో కేక్ కట్ చేసి ఒక్కటి తీయలేకపోయాను. అప్పుడు నేను లేననమాట, తర్వాత వచ్చాను. సో ఎంజాయ్మెంట్, తర్వాత మా సార్ స్వీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట. తప్పకుండా చూస్తారు కదా. అండ్ ప్లీజ్, ఎంతోమంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ మరి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన చెప్తున్నారు కదా, సార్ గారి యొక్క 71st బర్త్డే సందర్భంగా మనం అందరం చెప్పుకున్నాం. అందరం ఇక్కడ చూడడానికి కారణం సార్ గారి బర్త్డే సందర్భంగా. అదే విధంగా సార్ గారు ఈ యొక్క మేమందరం కూడా ఈ యొక్క స్థాయిలో ఉంటా ఉన్నాము అని అంటే మాకు పెద్ద రాకుండా వచ్చిన దగ్గరే నేర్చుకుని ఉన్నాము అని అంటే నాకు కారణం సార్ గారే. నేను చిన్నగా ఉన్నప్పుడు నుండి నేను ఎట్లా కాదు ఇలా కాదు అది చదువుకోవాలి చేసుకోవాలనే కృషితో పట్టుదలలో మనం నేర్పించున్నాను సార్. కాబట్టి నేను సార్ ఇప్పుడు ఉన్నవారు కూడా ఇంకా సార్ ఎన్నో విషయాలు ఉన్నాయి. చదివి కూడా నేర్చుకొని సార్ డైలీ చదివి కూడా నేర్చుకొని ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఆశిస్తూ, అలాగే సార్ ఇటువంటి జన్మాలు ఇంకా ముందు అనేక జరుపుకోవాలని ఆశిస్తూ నాకు ఇటువంటి అవకాశం పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు. సో 2008 జాయిన్ అయ్యాను అనమాట. 2008 జాయిన్ అయినప్పుడు నేను ఎంతుంటా నాకైతే తెలియదు. మరి ఆర్మీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మామూలుగా ప్రైజ్ యాక్చువల్లీ నేను శ్రీహరినప్పుడు ఫోటో ఉండేవాళ్ళం అందరికీ. తర్వాత మరి ఎక్కడైనా టాలెంట్ని గుర్తించి నాకు టాలెంట్ సారు ఎప్పుడైనా మరి నేను 5-6 సార్లు చదవడానికి మరి ఆ దేవుడు మరి నన్ను సార్ రూపంలో నేను బయలు చదవడానికి కానీ పర్చేజ్ చేయడానికి కానీ వాడుతున్నాడు. ఇప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడైనా చెప్పుకున్నా మరి అలాగే నాన్న చెప్పినప్పుడు మరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి కారణం శేఖర్ సరే. మనం ఎట్లా చాలా తక్కువ మంది అనమాట నేర్పించడం కానీ రాయడన్నా మాకు నిజం చెప్పాలంటే. ఇంకా అలాగే మళ్ళీ సార్ విషయానికి వస్తే సార్ ఏంటంటే మాకు రైటింగ్ విషయంలో కానీ రీడింగ్ విషయంలో కానీ చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మాకు డైలీ ఇంత బాగా మేము మాకు వచ్చిన కాడికి నీట్గా చదవగలుగుతున్నామంటే దానికి కారణం శేఖర్ సార్. మరి దాంతో నేను గొప్పగా చెప్పుకుంటాను విషయంలో మాకు. మరి అలాగే నా డిగ్రీ అయితే 2 ఏళ్ళు అయింది. అండ్ అలాగే ఇప్పుడు చదువుతున్న పిల్లలకు మరి ఒకటే మాట చెప్తాను, శేఖర్ సార్ మరి ఇప్పటికీ 70కి వెళ్ళైనా మరి అలా కనిపించరు కదా. అంటే మాట తీరు కానీ మంచి విషయంలో కానీ అలా ఉంటారు మరి. అండ్ అలాగే ఇప్పుడు కూడా మరి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, సార్ దగ్గర మరి మంచిగా ప్రేయర్ చేసుకుని రాసిన వాళ్ళలో నేను అండ్ శ్రీహరి అండ్ మరి అలాగే అప్పుడు రాయడానికి వీళ్ళల్లో మీరు కూడా సార్ దగ్గర హ్యాపీగా మంచిగా చదువుకొని నేర్చుకోవాలని ఇప్పుడు ఉన్న అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట. మరి ఎప్పుడు కూడా సార్ అదే బాధపడుతుంటాడు చదవాలి అని. మరి సార్ యొక్క పట్టుదలను సార్ యొక్క కృషిని మరి మీరు అర్థం చేసుకొని సార్ దగ్గర హ్యాపీగా నేర్చుకొని ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అండ్ మరోసారి సార్ కూడా హ్యాపీ బర్త్డే అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.
దూర ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి మా దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా నా యొక్క బర్త్డే ఘనంగా జరుపుతున్నందుకు ఓల్డ్ మెయిన్ ఓల్డ్ ఫ్రెండ్స్కు ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నాకు చాలా అదే మేము బాగా ఉన్నారు కానీ నాకు మాత్రము నమ్మకమే కరెక్ట్ టైంగానే వస్తానని చెప్పి వచ్చినందుకు నన్ను ప్రత్యేకంగా రాధిక అనిమ రమణి వీళ్ళందరికీ ప్రత్యేకంగా అనుకూలంగా ఇస్తారు. అందరికీ నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇదంటే నాకు ఎందుకంటే మొదటి నుంచి నాకు ప్రేమైన శిష్యుడు. నేను ఎక్కువ ప్రేమిస్తాను ఎందుకంటే ఇంట్రెస్ట్గా బాగా కూర్చొని నేర్చుకుంటేవాళ్ళు. నేను అందుకే బ్యాగ్స్ కూడా చెప్తాను ఎవరైనా అందరినీ ప్రేమిస్తాను కదా కలిసి వాళ్ళైతే ఇచ్చే టైం ప్రకారం ఒకసారి కూర్చుంటాడు స్టడీ చేస్తారు. మీరు రమ్మంటే కూడా రారు. అందుకే నేను నచ్చాను మీ మీద నాకేం లోపల కాదు ఏమి కాదు నేర్చుకునే ప్రతి ఒక్కరికి నేను అభిమానించాను ప్రేమిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ తీసుకోండి. సుధీర్లో హైదరాబాద్ తీసుకుపోయినా బెంగళూరు తీసుకుపోయినా చెన్నై కూడా తీసుకుపోయినా ఎందుకు నేర్చుకొని బాగా చదివాడు కాబట్టి. సో అట్లా మీరు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తుంది నేర్చుకోవాలని ముఖ్యంగా చెప్తున్నాను. నేను ఎప్పటికైనా కానీ శ్రీనాడులో ఏదైనా ఆసక్తి తెలిగినప్పుడు పోవాలి నేర్చుకోవాలనే చెప్తున్నాను. దయచేసి పిల్లలు నేర్చుకోండి బాగా నేర్చుకోండి. నేను అమ్మాయిని ఎక్కువ పెరుగుతాను అబ్బాయిని ఏం అంటే ఏం లేదు. నా దగ్గరికి వచ్చి బాగా చదువుకుంటాను అందరినీ నేను ప్రేమిస్తాను. అంటే ప్రేమ అంటే నేను జీవితంలో మన ఎప్పుడంటే తండ్రి కూతురు అంటే ఎక్కువ వేస్తాడు ప్రేమిస్తాడు తల్లి ప్రేమిస్తాడు. సో నేను వీళ్ళందరినీ నా కూతురుగానే భావిస్తాను కాబట్టి మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఎందుకంటే అందులో వాళ్ళకు జాగ్రత్త అవసరం కేర్ అనేది వాళ్ళకి అవసరం కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళని చూసుకుంటాను. బాయ్స్
కూడా నా దగ్గరకు వచ్చి ఇప్పుడు రాని తింటూనే ఉంటారు. వాళ్ళే తప్పుకొని చూస్తుంటారు కాబట్టి కాబట్టి మీరు ఏంటంటే వీళ్ళిద్దరు ముందే మాకు ప్రేయవచ్చు, కానీ నేను ఎత్తుబడి పెట్టాను రాస్తప్పుడు. ఎందుకు ప్రాక్టీస్ లేక వెనబడి పోయినారు. వాడికి అందుకడైతే మా స్పీడ్ రాసేవాడు, వాళ్ళు కూడా వెనబడి పోయినారు. సో ముందు ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేసి అంత తొందరగా బాగా నేర్చుకుంటారు. మీరు ముందుకు వెళ్ళిపోతారు. మీరు పెద్ద లెసన్స్ లెసన్స్ చాలా మీకే నేర్చుకోవాలి, ప్రాక్టీస్ వస్తారు. అప్పుడు కష్టపడతారు. దయచేసి గమనించండి, బ్రెయిన్ నిర్లక్ష్యం చేయొద్దు. మనం లూజ్ బ్రెయిన్ ఏమో ప్రత్యేకంగా చెప్తాం, ఆయన కనిపెట్టిన బ్రెయిన్ నేర్చుకుని మాత్రం. కాబట్టి అందరూ బాగా చదువుకోండి, అభివృద్ధికి రండి. మన నుంచి మరొకసారి మీకు అందరికీ నా యొక్క జన్మదినాన్ని ఈరోజు వాళ్ళ పిల్లలను జరుపుకునేందుకు మీకు అందరికీ మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఓకే.